మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కానిస్టేబుల్ జాబ్స్ అంతా కానిస్టేబుల్ జాబ్సే కదా. భారతదేశంలో కలెక్టర్ జాబ్ కొట్టడం కొంత ఈజీ, కానీ తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ జాబ్ కొట్టడం మాత్రం ఇది ఎట్లా ఉందంటే, మీరు చూస్తుంటే భూ కైలాసం అనే ఒక ఆట ఉంటుంది. ఇట్లా వేయాలా, వేస్తే ఇట్లా తిరుగుతుంది, మళ్ళీ వేస్తూ ఇడిపోతావు, ఆడిపోయినా ఒక పాము కొడుతుంది, మళ్ళీ స్టార్టింగ్ కిందికి రావాలి. ఇప్పుడు మీది ఎట్లా ఉందంటే వేసుకుంటూ మీదికి పోయిన తర్వాత పెద్ద పాము కుట్టినట్టుంది, అంతేనా? పెద్ద పాము కుడితే ఇప్పుడు కింద వచ్చి పడ్డట్టున్నది. మేము స్లోగన్స్ ఏం చెప్పినామంటే, తెలంగాణ అంతా తిరిగి అవ్వల కాళ్ళు మొక్కి డప్పు కొట్టుకుంటూ కేసీరావు, కేటీరావు, కవితారావు, హరీష్ రావు, ఈ రావులున్నన్ని రోజులు మనకు ఉద్యోగాలు రావు, ఈ దొంగ రావులను ఓడగొట్టండి, అవతల ఓడికి వేయండి అని చెప్పినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు. మరి ఇటు రెడ్డిల రాజ్యంలో వస్తాయా అంటే, 2 నెలలు గడిచిపోయినా నా చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ఇంక ఇదేం దౌర్భాగ్యం, సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టుకునే దౌర్భాగ్యం వచ్చిందంటే, ఇంతకు మించిన మనకు కాదు సిగ్గుచేటు, ప్రభుత్వం సిగ్గుపడాలి. కాబట్టి మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, 52 మంది పోటీ చేసిరయ్యా. మేము ప్రశ్నించే గొంతుకలం మాకు ఓటేయండి, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. మరి ఆ 52 మంది ఈ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ అంటే చూసిన తర్వాత రావాలి. మరి బీఆర్ఎస్ నుంచి బిట్స్ పిలానీలో చదివిన రాకేష్ రెడ్డి అన్న రావాలి, బిట్స్ పిలాని కాదు, పల్లి పటాని కాదు అని చెప్పిన తీర్మార్మలన్న కూడా ఈ ఇష్యూస్ మీద రేపటి నుంచి మాట్లాడాలి. అదేవిధంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్న కూడా మాట్లాడాలి. అదేవిధంగా మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడాలి. వాళ్ళు ఎవరు రాకపోయినా ఇవాళ వచ్చిందంటే మన అన్వర్ సార్కు నిజంగా మీరు సెల్యూట్ చేయాలి. అన్వర్ సారు అందరికంటే ముందు నిరుద్యోగుల ఉద్యమం చేసి జైళ్ల పాలై కేసులై అనేక మంది లీడర్లను తయారు చేసిన వ్యక్తి, ప్రతి నిరుద్యోగ ఉద్యమంలో ముందున్న వ్యక్తి అన్వర్ సార్. అన్వర్ సార్కు వెనుకున్నది ఎవరంటే మరి ఆర్ కృష్ణన్న చరిత్ర ఇలా చాలామంది వచ్చి సంవత్సరాల నుంచి చేసేటోళ్ళు మేమే నిరుద్యోగుల దేవుళ్ళమని చెప్పుకునేటోళ్ళున్నారు. కానీ 50 ఏళ్ళ నుంచి చేస్తూ ఏ రోజు కూడా గొప్పలు చెప్పుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే, భారతదేశంలోనే తెలంగాణ వాళ్ళు బీసీ ఉద్యమం చేసిన వ్యక్తి, నిరుద్యోగుల ఉద్యమం చేసిన వ్యక్తి, విద్యార్థుల ఉద్యమం చేసిన వ్యక్తి, ఫీజు రింబర్స్మెంట్ ఇప్పించిన వ్యక్తి, విద్యార్థులకు మంచి పౌష్టికాహారం పెట్టించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరన్నా ఉన్నారంటే మన ఆర్ కృష్ణనే. మన బీసీలకు కూడా రిజర్వేషన్ ఇప్పించడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఇప్పటికీ బీసీలు, నిరుద్యోగులు, విద్యార్థులని ఆయన జీవితం మొత్తం త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆర్ కృష్ణన్న. దండం పెడుతున్నాం. అన్న ఉన్నాడంటే నీకు పని అయిపోయినట్టే. ఇక ఆర్ కృష్ణన్న ఉన్నాడంటే అవసరం అనుకుంటే సీఎం దగ్గర కూర్చుండి మీకు వ్యక్తిగతంగా ఇప్పించేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి. అన్నకి ఎప్పుడు హనుమంతులు లెక్క ఉండే అన్న నీలం వెంకటేష్ అన్న. ఎప్పుడైనా ఇప్పుడు మనం ఆర్ కృష్ణన్న వెంకటేష్ అన్నలో చూసుకోవచ్చు. ఆర్ కృష్ణన్న లాగానే సేమ్ గర్జిస్తాడు, కేసులైనా పెట్టించుకుంటాడు. అన్ని ఉద్యోగాలు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వచ్చిర్రంటే మీ పని అయినట్టే. కాకపోతే నేననేది ఏంటంటే, మొన్న 52 మంది పోటీ చేసిరు కదా, దయచేసి వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకోండి. మీరు 52 మంది ఉంటారు కదా, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటారు కదా, మంచికి ఒక్కొక్కళ్ళకన్నా ఫోన్ చేయండి, ఒక్కరే అందరికన్నా ఫోన్ చేయండి. వీళ్ళందరూ కనుక వస్తే 2 రోజులలో కాకపోతే నన్ను అడగండి. నేను చెప్తున్నా, 2 రోజులలో నీకు లెటర్ వస్తే మీరు ట్రైనింగ్ పోతారు. కానీ అడగాల్సిన బాధ్యత మీది. అన్న అడుగుతారా అని అడుగుతా ఉన్నా, అడుగుతారా? 52 మంది ఫోన్ నెంబర్లు ఉన్నాయా? లేకపోతే ఎన్నికల అఫిడవిట్లు కొట్టండి, వస్తాయి, తీసుకోండి. ఆ 52 మందితో ఒకవేళ 2-3 రోజుల్లో కాకపోతే మీ అందరికి తోడుగా ఈ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ఆ 52 మంది ఇక్కడ కూర్చోవాలి. బరి గీసి తీసుకుందాం. ఎవరి సొత్తు కాదు, మీరు కష్టపడి